ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా అనేది పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్. అది నిజం కూడా. పవన్ సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. ఒకవేళ రొటీన్ కథా కథనాలతో వచ్చినా ఏదో ఒక మ్యాజిక్ చేసి క్రియేటివిటీ జోడించేస్తూ ఉంటాడు. అందుకే టాలీవుడ్ లో నంబర్ 1 హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబుకి పోటీ ఇవ్వగలిగిన ఏకైక నటుడు. పవన్ సినిమా హిట్ కానవసరం లేదు, కనీసం యావరేజ్ గా నిలబడినా కాసుల వర్షం కురుస్తుంది. అత్తారింటికి దారేదితో టాలీవుడ్ కి తొలి 100 కోట్ల సినిమా అందించాడు. పవన్ ట్రెండ్ సెటర్ ఎందుకయ్యాడు అని చెప్పడానికి బోలెడని ఉదాహరణలున్నాయి. అందులో కొన్ని మీకు మళ్లీ ఒకసారి గుర్తు చేస్తున్నామంతే. తన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో తనలోని మార్షల్ ఆర్ట్స్ విద్యని పూర్తి స్థాయిలో ప్రదర్శించిన హీరో పవన్. అప్పటి వరకు అలాంటి విన్యాసాలు టాలీవుడ్ ప్రేక్షకులు చూడలేదు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ని యూత్ లో అమాంతంగా పెంచేసిన సినిమా తొలి ప్రేమ. ఇందులో పాటలన్నీ హిట్టే. అయితే హీరో హీరోయిన్ల మధ్య ఒక్కటంటే ఒక్క డ్యూయట్ కూడా ఉండదు. హీరో హీరోయిన్లపై డ్యూయట్ లేకుండా తీసిన ఏకైక తెలుగు లవ్ స్టోరీ ఇదే. పవన్ ని స్టార్ ని చేసేసిన సినిమా బద్రి. ఈ సినిమాలో ఫైట్లు అప్పట్లో ఓ సెన్సేషన్. హీరో అంటే చొక్కాలు చినిగిపోయేలా ఫైట్లు చేయాలన్న రూల్ ని పక్కన పెట్టి క్లాసీ ఫైట్స్ రుచి చూపించాడు పవన్. ఓ తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాటని కానీ హిందీ పాటని కానీ ఊహిస్తారా? తమ్ముళ్ళలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అనే పాట ఓ ట్రెండ్ సెటర్ అయింది. ఇదో ఇంగ్లీష్ గీతం. ఖుషీలో ఈ మేరా జహా అనే హిందీ పాట వినిపిస్తుంది. ఇవి రెండు తెలుగు పాటలుగానే చలామణి అయ్యాయి. అది పవర్ స్టార్ అంటే. పవన్ నుంచి వచ్చిన మరో లవ్ స్టోరీ ఖుషి. ఈ సినిమాలో విలనే లేడు. హీరో హీరోయిన్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్ నే విలన్ గా చూపించారు. లవ్ స్టోరీలో ఇదో కొత్త ట్రెండ్. దాన్నెవరూ ఫాలో అవ్వలేకపోయారు. పవన్ ఓ టాప్ స్టార్. సాధారణ స్టార్ల సినిమాల్లో 2-3 హీరోయిన్లుంటారు. కానీ హీరోయిన్ లేకుండానే సినిమా చేసేసిన స్టార్ పవన్. బంగారం సినిమా చూశారు కదా, అందులో పవన్ పక్కన హీరోయిన్ ఉండదు. కేవలం కథను నమ్ముకుని ప్రయాణం సాగిస్తేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో అత్తారింటికి దారేది ఒకటి. జాగ్రత్తగా గమనిస్తే ఈ సినిమాలో విలన్ అంటూ ఎవరూ ఉండరు. కేవలం డైలాగులతో 10 నిమిషాల క్లైమాక్స్ నడిపే సాహసం చేశాడు పవన్ కళ్యాణ్. ఓ టాప్ స్టార్ సినిమాకి ఎమోషనల్ టచ్ ఇస్తూ క్లైమాక్స్ రావటం ఇదే తొలిసారి. అత్తారింటికి దారేది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. అక్కడ ట్విస్ట్, సినిమాటిక్ మలుపులు ఇలా ఏమీ ఉండవు. కానీ అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా ఒకటా రెండా పవన్ ట్రెండ్ సెటర్ అని చెప్పడానికి బోలెడని కారణాలు. అందుకే పవన్ అంటే అంత క్రేజు, అంత మోజు.